హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది యూనికాన్ వెహికల్. ఈ వెహికల్ అనేది సెల్ఫ్ ఒక 3-4 టైం టచ్ చేస్తే ఒకసారి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే స్లోగా పికప్ అనేది తీసుకుంటుంది. మనకి 60కి మించి స్పీడ్ అయితే వెళ్ళడం లేదు. మనకి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ పోయింది అని అయితే అనుకోవచ్చు. దీని ప్రాబ్లం క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే కాదు, దీనికి కార్బొరేటర్ అయితే పోయింది. మనకి క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ పోయిన దానికి కార్బొరేటర్ పోయిన దానికి రెండింటికి అయితే పికప్ అయితే ఉండదు. ఆ రెండింటికి చిన్న డిఫరెన్స్తో మనం తేడా అయితే కనుక్కోవాలి. పికప్ లేదు కదా అని వెంటనే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ చేంజ్ చేశారంటే ఇబ్బంది అయితే పడతారు. ఎందుకంటే అప్పుడు కూడా పికప్ అయితే పెరగదు కార్బొరేటర్ పోయిందంటే. దీనికి కొత్తది వచ్చేసి స్పాకో కంపెనీ కార్బొరేటర్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. 2800 అయితే ఉంది. బేరం ఆడితే తగ్గిస్తారు, ఒక్కొక్క సైడ్ ఒకలా అయితే ఉంటుంది. మనకి దీనికి ఎక్స్లేటర్ వరకు అయితే తేడా ఉంటుంది. ఇక్కడ అయితే చూడండి, మనకి పాత దానికైతే అడ్జస్ట్మెంట్ మోడల్ అయితే ఉంటుంది, మనకి కొత్త దానికైతే అలా అయితే ఉండదు. ఓల్డ్ మోడల్ స్పెండర్కి ఎలా వస్తుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కార్బొరేటర్ ఫిట్ చేసిన తర్వాత సెల్ఫ్ టచ్ చేస్తే ఒకసారికే స్టార్ట్ అవుతుంది. అదే పాత కార్బొరేటర్ ఉన్నప్పుడు అయితే మనకి 3-4 టైం టచ్ చేస్తే ఒకసారి అయితే స్టార్ట్ అయ్యేది. కంపెనీ కార్బొరేటర్ BS4 అయితే 5000 ఉంది కాబట్టి మనకి ఇది తక్కువ బడ్జెట్లో స్పాకో కార్బొరేటర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది. కాబట్టి తక్కువ బడ్జెట్లో అయితే మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్.